ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? త్వరలోనే మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయా? ఒకరిద్దరు మంత్రులకు తప్పించి వారికి పార్టీ పదవులు ఇచ్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందా? అలాగే మిగిలిపోయిన 2 మంత్రి పదవుల్లో ఓ పోస్టును బీసీలకు, మరో పోస్టును ఎస్టీలకు కేటాయించాలని డిసైడ్ అయ్యారా? అటు టీపీసీసీ చీఫ్కు మంత్రి పదవి ఖాయమైందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోందా? తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. మంత్రి పదవులు త్యాగం చేసిన నేతలకు సీనియారిటీ ప్రకారం సిడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు సంకేతాలిచ్చారట. అందుకు ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి వాటితో పాటు ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని హైకమాండ్ భావిస్తుంది. అయితే కేబినెట్ ప్రక్షాళనలో ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవుల నుంచి తప్పించిన మంత్రుల స్థానాలను అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మంత్రి పదవులు త్యాగం చేసిన నేతలు అవమానంగా ఫీల్ కాకుండా ఉండేందుకు వారికి ప్రమోషన్లు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ నడుస్తుంది. వారికి పార్టీలో కీలకమైన గౌరవప్రదమైన సిడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్టీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీసీ కులాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న మున్నూరు కాపు వర్గం కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి కేటాయించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఈసారి కౌన్సిల్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. సదరు లీడర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి సైతం ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు టాక్. ఇక మంత్రి పదవి రేసులో లంబాడా సామాజిక వర్గం నుంచి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్లకు చెక్ పెట్టినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. అందుకే ఆయనకు చెక్ పెట్టేందుకు బాలు నాయక్ పేరును హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని టాక్. మరోవైపు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినా ఆయన బాధ్యతలు తీసుకోలేదు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి వద్దని తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రామచంద్ర నాయక్ కు మంత్రి పదవి ఇస్తే బాలు నాయక్ కు లేనట్టే. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇటీవల పోతన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు కేబినెట్ ర్యాంకు దక్కింది. దాంతో ఈసారి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు కేబినెట్ లో మార్పులు చేర్పులు సమయంలో చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తుందట. అందుకే ఈ మధ్య అసెంబ్లీ, మండలి విప్ల నియామకం చేపట్టిన చీఫ్ విప్ నియామకాలను పెండింగ్ పెట్టారని టాక్. మంత్రి పదవి దక్కని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతేడాది జూన్లో డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ తనకు ఆ పదవి ఇష్టం లేదని, మంత్రి పదవి కావాలని ఆయన ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రస్తుత సమావేశాల్లో సైతం జరుగుతుందో లేదోననే అనుమానాలు ఉన్నాయి. చీఫ్ విప్,
డిప్యూటీ స్పీకర్ పదవులు కేబినెట్ హోదాతో కూడినవి కావడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే భర్తీ చేస్తారనే ప్రచారమైతే పార్టీ వర్గాల్లో జరుగుతుంది.